ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం చాలా ముఖ్యమైన సమాచారం అయితే తెలుసుకోబోతున్నాం. మనం ముందు వీడియోలో కూడా ఆల్రెడీ చెప్పుకున్నాం. ఏపీ ఈపీడీసీఎల్ మరియు ఏపీ ఎస్పీడీసీఎల్‌కు సంబంధించి నోటిఫికేషన్లు త్వరలో ఉంటాయని. సో, అదేవిధంగా డిపార్ట్మెంట్‌లో ఇంటర్నల్‌గా డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయంట. సో, దీనికి సంబంధించి అంతా కరెక్ట్‌గా ఉండి మనకి కానీ గవర్నమెంట్ సహకరిస్తే ఏ తేదీల్లో నోటిఫికేషన్ వస్తుందో అని చెప్పి డిపార్ట్మెంట్ నుంచి అనఫిషియల్‌గా ఒక లిస్ట్ అయితే నేను సేకరించడం జరిగింది. సో, ఇది మీకు చూపియడానికి ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో, వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. అదేవిధంగా మన వాట్సాప్ గ్రూప్‌లో ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వలేదంటే డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే ఇవ్వబడింది. అది క్లిక్ చేసి వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. ఇన్ఫర్మేషన్ కానీ వర్త్ అనిపిస్తే వీడియోకి అయితే ఒక లైక్ అయితే చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేస్తే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ఒక్కసారి ఈ ఇమేజ్ని మనం చూసినట్లయితే మనకి ఎప్పటి నుంచి ఇప్పటి వరకు డేట్స్ మరియు డిస్క్రిప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో, ఇది డిపార్ట్మెంట్లో ఉన్న ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ చేత తయారు చేయించబడింది. సో, మనకంతా కరెక్ట్గా ఉండి ఒకవేళ గవర్నమెంట్ కూడా మనకి సహకరించి నోటిఫికేషన్ ఇవ్వడానికి ఒప్పుకుంటే ఈ టైం నుంచి ఈ టైం వరకు డిఫరెంట్ ప్రాసెస్ అయితే నోటిఫికేషన్కి సంబంధించి జరుగుతాయి. ఫ్రెండ్స్, అదేవిధంగా ఈ యొక్క ఇమేజ్ని గమనించినట్లయితే 9వ నెల 12వ తారీఖున నోటిఫికేషన్ అయితే ఇష్యూ అవుతుంది. 9వ నెల 15వ తారీఖు నుంచి 10వ నెల 10వ తారీఖు వరకు ఆన్లైన్ అప్లికేషన్ అయితే తీసుకోబడుతుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. 10వ నెల 12వ తారీఖు నుంచి 10వ నెల 14వ తారీఖు వరకు మీరు సబ్మిట్ చేసిన ఆన్లైన్ అప్లికేషన్స్లో ఏమైనా కరెక్షన్స్ ఉంటే కరెక్ట్ చేసుకోవడానికి విండో అయితే ఓపెన్ చేస్తారని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 10వ నెల 10వ తారీఖు నుంచి 10వ నెల 25వ తారీఖు వరకు రిటన్ టెస్ట్ రాయడానికి అడ్మిట్ కార్డ్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవడానికి విండో ఓపెన్ అవుతుందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, అదేవిధంగా 10వ నెల 26వ తారీఖున 11 గంటల నుంచి 12:45 వరకు ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తామని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మీరు రాసిన ఎగ్జామ్ యొక్క ప్రిలిమినరీ కీ కూడా అదే రోజున రిలీజ్ చేస్తారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, అదేవిధంగా 10వ నెల 26వ తారీఖు నుంచి 10వ నెల 29వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు వాళ్ళు రిలీజ్ చేసిన ప్రిలిమినరీ కీలో ఆప్షన్ ఏమైనా తప్పుగా ఇచ్చారు అని మీకు అనిపిస్తే సో దానికి సంబంధించిన ప్రూఫ్తో అబ్జెక్షన్స్ రేజ్ చేయడానికి టైం అయితే ఇచ్చారు. 11వ నెల 8వ తారీఖున మీరు రాసిన రిటన్ టెస్ట్కి రిజల్ట్స్ అయితే ఉంటాయని చెప్పేసి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 11వ నెల 12వ తారీఖు నుంచి 11వ నెల 16వ తారీఖు వరకు ఎవరైతే రిటన్ టెస్ట్లో సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి ఫిజికల్ టెస్ట్లు అయితే ఉంటాయని ఇక్కడ ఇచ్చారు. ఫిజికల్ టెస్ట్లు ఏదైతే ఉంటాయంటే పోల్ క్లైంబింగు, మీటర్ రీడింగ్, సైక్లింగ్, ఈ 3 టెస్ట్లో అయితే మీకు డిఫరెంట్ సర్కిల్స్లో అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో, దానికి సంబంధించిన హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చారు. 11వ నెల 18వ తారీఖు నుంచి 11వ నెల 23వ తారీఖు వరకు ఈ యొక్క పోల్ క్లైంబింగ్, మీటర్ రీడింగ్ అండ్ సైక్లింగ్ టెస్ట్లు అయితే ఉండడం జరుగుతుంది. సో, దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ ఏదైతే ఉంటుందో అదే సెంటర్స్లో అయితే ఉండడం జరుగుతుంది. ఫ్రెండ్స్, అదేవిధంగా 12వ నెల 2వ తారీఖున సెలెక్టెడ్ క్యాండిడేట్స్ని అయితే పబ్లిష్ చేయడం జరుగుతుంది. ఎవరైతే రిటన్ టెస్ట్ మరియు ఫిజికల్ టెస్ట్లో క్వాలిఫై అవుతారో సో వాళ్ళ యొక్క లిస్ట్ అయితే పబ్లిష్ చేయడం జరుగుతుంది. 12వ నెల 4వ తారీఖున అయితే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ సెండ్ చేయడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. 12వ నెల 16వ తారీఖున ఈ యొక్క సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఓరియంటేషన్ ప్రోగ్రామ్ యొక్క ఆపరేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. 12వ నెల 17వ తారీఖు నుంచి 12వ నెల 18వ తారీఖు వరకు ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అయితే ఉండడం జరుగుతుంది. 12వ నెల 19వ తారీఖున అయితే వాళ్ళకి అలోకేట్ చేసిన విలేజ్ లేదా వార్డ్ యొక్క కరెంట్ ఆఫీస్లో అయితే రిపోర్ట్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా మనకి డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా 12వ నెల 19వ తారీఖు నుంచి డ్యూటీస్ అయితే స్టార్ట్ అయిపోతాయి. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది అఫీషియల్ అయితే కాదు, అన్అఫీషియల్గా మనం సేకరించడం జరిగింది. సో అంతా కరెక్ట్గా ఉండి గవర్నమెంట్ నోటిఫికేషన్ అవ్వడానికి విల్లింగ్గా ఉంటే ఇప్పుడు నేను చెప్పిన డేట్స్లో 99.9% నోటిఫికేషన్ అయితే
రావడం జరుగుతుంది. సో, ఇంకా ఎవరైతే నోటిఫికేషన్ లేదు అని ఇంకా ప్రిపరేషన్ చేయలేదో, సో, మీ అందరూ మీ యొక్క ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్‌కి సంబంధించిన తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం మెటీరియల్స్ అయితే మన దగ్గర ఉన్నాయి. అతి తక్కువ ప్రైస్‌కే. సో, ఎవరికన్నా కావాలనుకుంటే ఆ స్క్రీన్ మీద కనిపించి మొబైల్ నెంబర్‌కైతే మెటీరియల్ కావాలని చెప్పి మెసేజ్ చేయండి. సో, ఈరోజు ఇన్ఫర్మేషన్ అయితే ఇది. మరొక ఇన్ఫర్మేషన్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.